అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం. అప్పుడు అగ్రిప్ప పౌలుతో, సంజాయిషీ చెప్పుకోవడానికి నీకు సెలవైంది అన్నాడు. అప్పుడు చేయి చాచి పౌలు ఇలా సమాధానం చెప్పసాగాడు. అగ్రిప్ప రాజా, యూదులలో ఉన్న ఆచారాలు, వివాదాలు అన్నిటిలో మీరు నిపుణులు కనుక యూదులు నా మీద మోపిన నేరాలన్నిటి గురించి ఈవేళ విశేషంగా మీ ఎదుట సమాధానం చెప్పుకోబోతూ ఉన్నందుచేత భాగ్యశాలి అనుకుంటున్నాను. నేను చెప్పేది ఓపికతో వినాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా స్వప్రజల మధ్య జెరూసలంలో నా యువదశ నుంచి నా జీవిత విధానం ఎలాంటిదో యూదులందరికీ తెలుసు. మొదటి నుంచి నన్ను ఎరిగిన వారు కావడం చేత వారు సాక్ష్యం చెప్పాలనుకుంటే మన మతంలోని తెగలన్నిటిలో ఎక్కువ నిష్ఠా నియమాలున్న తెగ ప్రకారం నేను పరిసయుడిగా జీవించానని చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానం మీద నాకున్న ఆశాభావాన్ని బట్టి నేను ఇక్కడ నిలుచుండి ఈ విచారణకు గురి అయ్యాను. ఈ వాగ్దాన నెరవేర్పు అనుభవించాలని మన 12 గోత్రాల వారు ఆశతో ఎదురు చూస్తూ మనస్ఫూర్తిగా రాత్రింబగళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అగ్రిప్ప రాజా, యూదులు నా మీద నేరం మోపేది ఈ ఆశాభావం విషయమే. దేవుడు చనిపోయిన వారిని సజీవంగా లేపుతాడనే సంగతి నమ్మరాదని మీరు ఎందుకు భావించుకుంటున్నారు? ఒకప్పుడు నజరేతు వాడైన యేసు పేరుకు వ్యతిరేకంగా నేను అనేక క్రియాకలాపాలు చేయాలి అనుకుంటున్నాను. జెరూసలంలో అలాగే చేశాను కూడా. ప్రధాన యాజకులు నాకు ఇచ్చిన అధికారంతో చాలా మంది పవిత్రులను చెరసాలలో వేయించాను. వారిని చంపడం జరిగితే దానికి కూడా సమ్మతించాను. యూదా సమాజ కేంద్రాలన్నిటిలో తరచుగా వారిని దండిస్తూ వారి చేత బలవంతంగా దూషణ చేయించాను. వారి మీద ఎంతో ఆగ్రహంతో మండిపడుతూ విదేశీ పట్టణాలకు కూడా వెళ్లి వారిని హింసిస్తూ వచ్చాను. ఈ పని మీద నేను ప్రధాన యాజకుల చేత అధికారం ఆజ్ఞ పొందిన దమస్కుకు ప్రయాణం కట్టాను. రాజా, మధ్యాహ్న కాలంలో నేను దారిన పోతూ ఉన్నప్పుడు నా చుట్టూ నాతో కూడా ఉన్న వారి చుట్టూ సూర్యకాంతి కంటే దేదీప్యమానమైన వెలుగు ఆకాశం నుంచి ప్రకాశించడం చూచాను. మేమంతా నేల మీద పడ్డాం. అప్పుడు హిబ్రూ భాషలో ఒక స్వరం నాతో ఇలా మాట్లాడడం నాకు వినిపించింది. సౌలు, సౌలు, నీవు నన్నెందుకు హింసిస్తూ ఉన్నావు? ములుకోలలకు ఎదురు తనడం నీకు కష్టం. నేను, ప్రభు మీరెవరు అని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నాడు, నీవు హింసిస్తూ ఉన్న యేసును నేనే. లేచి నిలబడు. నేను నీకు కనపడే కారణం ఏమిటంటే నీవు చూచిన సంగతులను గురించి, నేనింకా నీకు వెల్లడి చేయబోయే సంగతులను గురించి నిన్ను పరిచారకుడుగా సాక్షిగా నియమిస్తున్నాను. నిన్ను యూదా ప్రజల చేతి నుంచి ఇతర ప్రజల చేతి నుంచి విడిపిస్తాను. వారు చీకటిలో నుంచి వెలుగులోకి, సైతాను అధికారం నుంచి దేవుని వైపుకు తిరిగేలా వారి కళ్ళు తెరవడానికి ఇప్పుడు నిన్ను వారి దగ్గరకు పంపుతున్నాను. వారికి పాప క్షమాపణ కలగాలని, నా మీద ఉంచిన నమ్మకం చేత పవిత్రమైన వారిలో వారికి వారసత్వం లభించాలని నా ఉద్దేశం. అందుచేత అగ్రిప్ప రాజా, పరలోక సంబంధమైన ఆ దర్శనానికి నేను అవిధేయుని కాలేదు. మొదట దమస్కులో ఉన్నవారికి, తర్వాత జెరూసలంలో యూదయ ప్రాంతం అంతటిలో ఉన్నవారికి, యూదేతరులకు కూడా ప్రకటిస్తూ వారు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలని, పశ్చాత్తాపానికి తగిన పనులు చేయాలని చెబుతూ ఉన్నాను. ఈ కారణాలను బట్టి యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు. అయినా దేవుని తోడ్పాటు పొంది నేటి వరకు నిలుచుండి అల్పులకు, ఘనులకు సాక్ష్యం చెబుతూ ఉన్నాను. మోషే, ప్రవక్తలు ఏమేమి జరుగుతాయని చెప్పారో అవి కాక నేను మరేమీ చెప్పడం లేదు. అవేమిటంటే క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయిన వారిలో నుంచి లేచిన వారిలో మొదటివాడై ఈ ప్రజకు, ఇతర ప్రజలకు వెలుగును ప్రకటిస్తాడని. అతడు ఇలా సమాధానం చెప్పుకుంటూ ఉన్నప్పుడే ఫేస్తస్, పౌలు, నీకు మతి తప్పింది, అతి విద్య నిన్ను వెర్రివాణిగా చేస్తుంది అని పెద్ద స్వరంతో చెప్పాడు. అందుకు పౌలు, మహాగణులైన ఫేస్తస్ గారు, వెర్రివాణి కాను. నేను చెప్పే మాటలు స్థిరబుద్ధికి అనుగుణమైన సత్యాలే. రాజుకు ఈ సంగతులు తెలుసు కనుక వారి ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈ విషయాలలో వారు గుర్తించినది ఏదీ లేదని నమ్ముతున్నాను. ఇదంతా మారుమూలలో జరిగినది కాదు. అగ్రిప్ప రాజా, ప్రవక్తల మాటల మీద మీకు నమ్మకం ఉన్నదా? మీకున్నదని నాకు తెలుసు అన్నాడు. అందుకు అగ్రిప్ప, నేను క్రైస్తవుడిగా అయ్యేందుకు కొద్ది కాలంలో నన్ను నచ్చచెబుతున్నావు అని పౌలుతో చెప్పాడు. పౌలు, కొద్ది కాలంలోనో చాలా కాలంలోనో మీరే కాదు, ఈవేళ నా మాటలు వింటున్న వారంతా ఈ సంఖ్యలు తప్ప నాలాగే కావాలని దేవుని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అతడు ఈ మాటలు చెప్పిన తర్వాత రాజు, పాలకుడు బెర్నీకే వారితో కూర్చుని ఉన్నవారు లేచి అవతలకు వెళ్లి తమలో తాము మాట్లాడుకుంటూ, ఆ మనిషి మరణానికి గాని ఖైదుకు గాని తగిన పని ఏదీ చేయడం లేదు అన్నారు. అగ్రిప్ప ఫేస్తస్తో, చక్రవర్తి ఎదుట చెప్పుకుంటాననకపోతే ఈ మనిషిని విడుదల చేయడం వీలై ఉండేది అన్నాడు.